10వ తరగతి పరీక్షల ఫలితాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. విద్యార్థులు ఎవరూ పరీక్ష ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా తల్లిదండ్రులు తమ ఆశలను పిల్లలపై రుద్దవద్దని, తమ పిల్లలకు వచ్చిన మార్కుల గురించి పదే పదే అందరితో చర్చించవద్దన్నారు. వారి ప్రవర్తనలో మార్పులుంటే సర్ది చెప్పాలని కోరారు. కొందరు విద్యార్థులు ఒక్కరే గడపడం, గదిలో ఉండి ఎవరితో మాట్లాడకపోవడం వంటివి చేస్తే గమనించి వారికి తగిన కౌన్సిలింగ్ ఇప్పించాలని సజ్జనార్ చెప్పారు. అందరికీ నమస్కారం. 10వ తరగతి రిజల్ట్స్ రాబోతున్నాం. దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి ముందు రావడం జరిగింది. అందరు కూడా తెలుసు, ఇటీవల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడము చాలా బాధ అనిపించింది. వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా బాధలో చాలా విషయాలు కూడా బయట రావడం జరిగింది. మన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసర్స్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల దగ్గర వెళ్లి అక్కడ జరిగిన కొన్ని విషయాల పైన మాట్లాడడం జరిగింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ అది మన ఒక కెరియర్ భాగం. 10th ఎగ్జామ్ అంటే ఒక కెరియర్ లో ఒక చిన్న స్టెప్. ఈ రిజల్ట్స్ వచ్చే ముందు గానీ రిజల్ట్స్ తర్వాత టీచర్స్ పైన, పేరెంట్స్ పైన జవాబుదారీ ఉంది. ఇటీవల చూసింది ఏమంటే పేరెంట్స్ వాళ్ళ ఆశల్ని వాళ్ళు పిల్లల పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లల ద్వారా సాధించాలని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. అది మంచిది కాదు. పిల్లలకి అట్లా వచ్చింది, మా పిల్లలకి ఇట్లా వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా మంచిది కాదు. చాలా మంది వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఫెయిల్ అయితే సమాజం మన గురించి ఏం ఆలోచిస్తుందని చెప్పి బాధపడుతుంటారు. సో ముఖ్యంగా ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ అందరికీ, ముఖ్యంగా టీచర్స్ అందరూ కూడా ఎవరెవరు ఇలాంటి తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలతో చాలా టైం గడపాలి. పేరెంట్స్ వాళ్ళతో ఉండాలి, వాళ్ళకు ధైర్యం నింపాలి, అట్లానే వాళ్ళకు తెలియపరచాలి. ఎగ్జామ్స్ అనేది ఒక చిన్న స్టెప్. రెట్టింపు ఉత్సాహంతో రాసి ఇంకా ఎక్కువ మార్క్స్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం, పాజిటివ్ ఫీలింగ్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి.